చాలా మంది రెండేసి మూడేసి ఫోన్లు వాడతారు. అది పెద్ద విషయమేమీ కాదు, కానీ 2-3 సిమ్లు వాడడమే కష్టం అవుతుంది. పెరిగిన రీఛార్జీల కారణంగా అన్ని సిమ్స్ లో రీఛార్జ్ చేసుకోలేక అవి డియాక్టివేట్ మోడ్ లోకి వెళ్ళిపోతున్నాయి. అటు అనవసరంగా రీఛార్జ్ చేయలేక ఇటు సిమ్ ని వదులుకోలేక ఇబ్బంది పడుతుంటారు. ఇలా తమ సెకండ్ సిమ్ కార్డులను పక్కన పడేసిన వారెందరో అలా ఎక్కువ రోజులు సిమ్ కార్డును వాడకుండా వదిలేస్తే వేరొకరికి ఆ నెంబర్ చేరుతుంది. ఇలాంటి వారి కోసమే టెలికాం అథారిటీ ఆఫ్ ఇండియా సిమ్ కార్డు రీఛార్జ్ విషయంలో కొత్త నిర్ణయం ప్రకటించింది. ఇకపై రీఛార్జ్ చేసుకోబోయే యూజర్లకు మంచి అవకాశాన్ని ప్రకటించింది. దీని ద్వారా తరచూ సిమ్ కార్డులు రీఛార్జ్ చేసుకునే అవకాశం ఉండదు. కేవలం 20 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. 20 రూపాయలతో సిమ్ యాక్టివేట్ రీఛార్జ్ చేసుకుంటే ఎయిర్టెల్, విఐ సిమ్ కార్డ్స్ 90 రోజుల వరకు, బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డ్ 180 రోజుల వరకు యాక్టివేట్ లో ఉంటాయి. డ్యూయల్ సిమ్ కార్డ్స్ వాడే వారికి ఇది గుడ్ న్యూసే. ఒకవేళ ఆ మంత్ లో ఏదైనా కారణంతో మీ సిమ్ 20 రూపాయలతో రీఛార్జ్ చేసుకోకపోతే 15 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఆలోపు మీ అకౌంట్ లో బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. లేకపోతే మీ సిమ్ కార్డును మిస్ అవ్వాల్సి వస్తుంది. వాస్తవానికి ట్రై తీసుకువచ్చిన ఈ రూల్ కొత్తదేమి కాదు. ఈ ఆటోమేటిక్ నెంబర్ రిటెన్షన్ స్కీమ్ ను ఎప్పటి నుంచో ఉంది. దీనిపై సరైన ప్రచారం లేకపోవడంతో చాలా మంది రెండవ సిమ్ ను తమ పేరు మీద కంటిన్యూ చేసుకోవడానికి ప్రతి నెల 200-300 పెట్టి రీఛార్జ్ చేసుకుంటారు. ఇక పోస్ట్ పెయిడ్ సిమ్స్ విషయానికి వస్తే 3 నెలలకు 177 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది.